నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతం ఈరోజు మనము ఖైరతాబాద్ బస్సుల్లో ఉన్నాము. రాష్ట్రంలో ఈ హైదరాబాద్ పట్టణ ప్రాంతాలకు సంబంధించి త్రాగునీటి, సాగునీటితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అనేక కథనాలు, వార్తలు విన్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. అంటే హైదరాబాద్లో నివసించే వాళ్ళు ఈ పట్టణ ప్రాంతాలలో ఈ బస్సుల్లో నివసించే వాళ్ళకి సాగునీటి, త్రాగునీటి అంతా కలుషితమై ఒక వేరే రంగులో వస్తుంది, ఇబ్బంది అవుతుంది. ఆ వాటర్ తాగడానికి యూజ్ చేయలేకపోతున్నాము. ఇటు వాడుకోవడానికి కూడా ఏదైతే ఇంట్లో బౌల్స్ క్లీనింగ్ గానీ, ఇంట్లో వాడుకునేటువంటి ఈ సాగునీటికి కూడా అంతా కలుషితమై వస్తుంది. దాంట్లో ఒక కొత్త కలర్ వస్తుంది. దాంతో కూడినటువంటి స్మెల్ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మనకు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలేంది? ఈ ఈ తాగునీటి అంశం పైన వాళ్ళు ఎంతవరకు ముందరికెళ్తా ఉన్నారు? అంటే ప్రభుత్వ దృష్టికి ఎట్లా తీసుకుపోతున్నారు? ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులని, ఈ పట్టణ ప్రాంతాల వాసులని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నుంచిన్నది ఇక్కడ మున్సిపల్ వచ్చిన వాళ్ళకు రాసుకపోయేటోళ్ళకు కూడా చూపించిన మనిషిని తీసుకుపోయి ఇంట్లో చూపించిన ఇదే బిందె ఈ నీళ్ళు ఇట్లా వస్తున్నాయి. మరి మేము ఎట్లా చేయాలి? తాగడానికి పనికొస్తాయా? స్నానానికి పని చేస్తాయా? మేము సముద్రంలో స్నానం చేస్తున్నామా, లేకుంటే నదిలో స్నానం చేస్తున్నామా? అవి నదిలో నీళ్ళు ఉన్నట్టున్నాయి. అతను ఏం చెప్పిండు, మన మున్సిపల్ వచ్చి ఆయన చూపిస్తే ఏమన్నారు, అమ్మ ఈ 2 నెలలు ఎండాకాలం ఉంది కదా ఇట్లనే ఉంటుంది, ఏమనుకోకుండా. ఎండాకాలం ఉన్నది ఇట్లనే వస్తే ఇన్నేళ్ళ నుంచి రాంది ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి? ఈ అధికారులు ఏం చేస్తున్నారు? ఏం పట్టించుకుంటలేరు మమ్మల్ని. ఇవే నీళ్ళతో ఉండాలి మేము ఇట్లనే. ఆరోగ్యాలు పరా కావాలి. తల నుంచి కిందికి స్నానం చేస్తుంటే మురికి పట్టుకుంటున్నామా, వదిలించుకుంటున్నామా, పట్టించుకుంటున్నామా మురికిని? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇట్లుందమ్మా, లేకుంటే 2 నెలల నుంచి నీళ్ళు ఇట్లా వస్తున్నాయి. 2 నెలల నుంచి ఖచ్చితంగా నీళ్ళు ఇట్లా వస్తున్నాయి. తాగడానికి లేదు, నీళ్ళు మసలు పెట్టుకొని తాగుతున్నాం. దానికి అంత కింద అంతా ఎల్లో కలర్ లైట్గా కనపడుతుంది. అవి మళ్ళీ బట్ట పెట్టి వడగట్టుకొని తాగుతున్నాం. ఇప్పుడు వంట చేసుకోవడం కూడా చేస్తే బియ్యం కడిగితే అన్నం ఏ కలర్ వస్తుంది చెప్పండి? అన్నం ఇదే కలర్ వస్తుంది. బియ్యంతో కలుగుతాం, అవి అన్నం నీళ్ళు అవి వస్తాం. ఇంకా మారుతుంది ఎక్కడ? అది ప్రభుత్వందా? ఇప్పుడు పని చేసేటోళ్ళదా? అధికారులదా? దీనికి ఎవరున్నారు? వాళ్ళు చూడాలి, చెయ్యాలి. ఫిల్టర్ చేస్తలేరు నీళ్ళు. ఎక్కడైతే నీళ్ళు వస్తున్నాయో అక్కడ ఫిల్టర్ చేసి పంపించాలి జనాలకు, పబ్లిక్. మీకేనా చుట్టుపక్కల అందరికి కూడా ఖైరతాబాద్ ఏరియాలో అందరికి అట్లనే ఉన్నది. ఖైరతాబాద్ ఏరియాలో అందరికి ఒకటే ఉన్నది. అందరూ ఇట్లా మూసుకొని పని చేసుకొని ఉంటున్నారు. ఎవరితో ఒకరు మాట్లాడరు. ఇదివరకు లెక్క లేదు ప్రభుత్వం లేదు, జనాలు కూడా లేరు. ఇప్పుడు పట్టించుకోవాలి. లీడర్కి వచ్చేటప్పుడు ఓటు వేస్తారా మాకు అడుగుతారు. ఓటేనేకి వచ్చినప్పుడు అడిగినప్పుడు మరి మా కష్ట సుఖాలు కూడా చూడాలి కదండి. నీళ్ళు ఇంపార్టెంటే కదండి. మంచి నీళ్ళు లేకుండా బతకలేం కదా. భోజనం లేకుండా 3 రోజులు ఉండొచ్చు, నీళ్ళు లేకుండా గంట సేపు ఉండలేము. లాస్ట్ మేము ఇక్కడ 40 years నుంచి మేము వీఆర్ స్టేయింగ్ ఇయర్. ఇప్పటి వరకు ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఈ లాస్ట్ 1.5 month నుంచి వాటర్ అనేది గ్రీన్ కలర్లో వస్తున్నాయి. ఎక్కడ కలుస్తుందని చెప్పి వీ హ్యావ్ ఇన్ఫార్మ్ టు ది వాటర్ డిపార్ట్మెంట్ ఆల్సో ఫ్రమ్ ది సైట్, బట్ దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ ప్రాపర్ రిప్లై ఫర్ దట్. ఎక్కడో కలుషితం అవుతుందని చెప్తున్నారు. రెగ్యులర్లీ డే బై డే ఒకసారి టైమింగ్స్ కూడా ప్రాపర్గా రావట్లేదు. 11 o'clock వస్తుంది వాటర్, 2 o'clock వస్తుంది, బట్ అది కూడా గ్రీన్ కలర్లో వస్తున్నాయి వాటర్ అంతా. మేము ఇన్ఫార్మ్ కూడా చేస్తాం, బట్ దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ ఆన్ దట్ యాక్చువల్లీ టిల్ డేట్. వాటర్ అంతా గ్రీన్గానే, ఎప్పుడు కూడా గ్రీన్గానే వస్తున్నాయి. అంటే ఎట్లా వస్తున్నాయి అంటే వాటర్? అంటే ఇప్పుడు మీరు నార్మల్గా రోజు మీకు రోజు తప్పి రోజు వస్తాయి కదా వాటర్? అంటే ఎట్లా వస్తున్నాయి? కలర్ ఎట్లా వస్తున్నాయి? అంటే దాన్ని గ్రీన్ కలర్ వస్తాయి వాటర్ అంతా. గ్రీన్ ఫస్ట్ ఒక ½ an hour మొత్తం గ్రీన్ కలర్ వస్తున్నాయి, తర్వాత లైట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి వస్తుంది. ½ an hour మాత్రం అంత గ్రీన్ కలరే వస్తున్నాయి, కానీ స్మెల్లింగ్ మాత్రం అలానే ఉంటుంది. స్మెల్ మాత్రం టూ మచ్ స్మెల్ వస్తుంది దాంట్లో వాటర్స్. కానీ ఇన్ని సంవత్సరాల్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం వీఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్ ఇన్ ద ఖైరతాబాద్ ఏరియా, త్రూఅవుట్ ద ఖైరతాబాద్ ఏరియా. అంటే ఎట్లాంటి అవసరాలకు వాడతారు ఇప్పుడు మీకు వచ్చే నీళ్ళని నార్మల్గా రెగ్యులర్గా? అంటే మేము తాగడానికే పడతాం, తాగడానికి వాషింగ్ క్లీనింగ్ అన్నీ వాడతాం. బట్ చెప్తున్నాను కదా, గ్రీన్ కలర్ వాటర్ కూడా ముట్టదలుచుకోలేదు, అలా ఉంది వాటర్ అంతా. వీఆర్ టేకింగ్ ది ఫ్రమ్ బోర్వెల్స్ వాటర్, అలా ప్రాబ్లం అయింది. అంటే ఇప్పుడు ఎట్లా దాన్ని ఇది చేస్తున్నారు? ఆ సమస్యని ఎట్లా పరిష్కరించారు? మేము వీఆర్ ఇన్ఫార్మ్ టు ది డిపార్ట్మెంట్. ఇక తాగడానికి అయితే మేము ఫిల్టర్స్ యూజ్ చేస్తున్నాం, బట్ మేమైతే ఇన్ఫార్మ్ మాత్రం చేసాం గవర్నమెంట్కి. మేము వాళ్ళకి కూడా చెప్పండి, వాటర్ డిపార్ట్మెంట్ కూడా చెప్పాం, బట్ టిల్ డేట్ దే ఆర్ నాట్ టేకిన్ ఎనీ యాక్షన్ ఆన్ దట్ యాక్చువల్లీ. అంటే మీరు ఈ అధికారులను కలిసే ప్రయత్నం చేశారు? రాజకీయ దాని అధికారులు అంటే ఎమ్మెల్యే సార్ని అయితే కలవలేదు, బట్ వాటర్ డిపార్ట్మెంట్కి వాళ్ళే కదా మనకు మెయిన్.
ఒఫీషియల్స్ని కలిసాం, బట్ దే ఆర్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఏంది నీళ్ళు ఇట్లా వస్తున్నాయి, మాకు ముందు రాలేదు, అట్లా ఎప్పుడు కాలేదు. ఈ 2 నెలల సంది అట్లా వస్తున్నాయి నీళ్ళు. అంటే మంచిగా వస్తున్నాయి. అంటే ఎట్లాంటి స్మెల్ వస్తుందమ్మా? అంటే వాటర్ ఏ కలర్లో వస్తుంది? అది ఏమో వాసన వస్తున్నది నీళ్ళల్లో. నీళ్ళు అయితే పచ్చగా వస్తున్నాయి నీళ్ళు. అంటే ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య ఉందా మేడం? 2 నెలల సంది, ఈ 3వ నెల. టైంకి నీళ్ళు వదలడు. టైంకి 7 గంటలకు ఇడిచేది 8 గంటలకు ఇడుస్తుండు, 8:30కి ఇడుస్తున్నాడు, 9 గంటలకు ఇడుస్తున్నాడు, 10 గంటలకు ఇడుస్తున్నాడు. అంటే అంటే వచ్చిన టైంలో ఎంతసేపు వస్తుంది ఒక ప్రొద్దున నార్మల్? వస్తున్నది బాబు, బాగానే వస్తుంది. పోయేటప్పుడు కూడా అట్లనే వస్తుంది నీళ్ళు. అంతే. అంటే ఎన్ని గంటలు వస్తాయి నార్మల్ ప్రొద్దున? అంటే రోజు తప్పించి రోజు వస్తాయి లేకుంటే కంటిన్యూ? తప్పించింది మేము అందరికీ అదే. ఏం బాగా వస్తలేవు నీళ్ళు. ఇంకా కొనుక్కొచ్చుకొని తాగుతున్నాం బయట నుంచి నీళ్ళు. తాగితే మళ్ళీ చిన్నపిల్లలు మోషన్స్ అయితే వాంతులు అవుతాయి కదా, ఆ ప్రాబ్లం విడబెట్టుకో. మరీ గబ్బు వాసన. ఆ నీళ్ళు ఎట్లా తాగాలి? పిల్లలు రోగాలతో పడుతున్నారు. మనుషులు మాకు ఆరోగ్యం అయితే పాడైపోతుంది. దాని గురించి మీరు పట్టించుకుంటారా ఏదో తెలియాలి. మరి ఏం చేయమంటారు? ఇప్పుడు ఈ వాటర్ అమ్మా అంటే స్టార్టింగ్ ఎంత వస్తున్నాయా లేకుంటే అంతా వచ్చిన తర్వాత ఫైనల్ ఇది ఫైనల్, ఇది ఫైనల్. స్టార్టింగ్లో అయితే విపరీతం అంటుంది. ఒక గంట సేపు ఇడ్చుకోవాలి, మళ్ళీ మాకు వాటర్ తక్కువ వస్తుంది దాంట్లో. ఇక గంట పోతుంది కదా, వాటర్ తక్కువ. దీన్ని ఎట్లా వాడతారు, ఎట్లా యూజ్ చేస్తారు దీన్ని? ఏం చేయాలి? నేను అట్లే తాగుతున్నారు. ఆరోగ్యాలు పాడైపోతుంది. ముల్టరి వాడలు తెచ్చుకుందామంటే లైను, విపరీతమైన లైను. ఎట్లా అంటే ఇప్పుడు అధికారులకు ఇది పట్టుకొని పోయి చూపించే ప్రయత్నం చేసారా? ఎక్కడ అధికారులకా? పోయినరు. ఇది తీసుకొని పోయి పోయిన. ఏమన్నారు? ఏమంటారు? మంచిగా వస్తాయి, కొంచెం ఆగండి అంటారు, అంతే. ఇంకేమంటారు వాళ్ళు? అంటే దీనివల్ల బాగా అంటే ఇబ్బంది ఫ్యామిలీకి అందరికీ వెళ్ళి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ దీనివల్ల చాలా ఇబ్బందిగా వస్తుందమ్మా. మరి ఎట్లా అంటే యాక్షన్ తీసుకుంటామన్నారు తొందరగా? అడుగు యాక్షన్ అంటే ఇంకా టైం పడుతుంది అని చెప్తున్నా. టైం పడుతుంది అంటే అడగలేకపోయారు అప్పటిదాకా ఎట్లా దీంతో ఇది చేయాలని? మరి అసలు వాళ్ళకు ఉండాలి, మేము చెప్పింది వాళ్ళు ఏమనాలి, ట్యాంకర్ పంపిస్తామని వాళ్ళు చెప్పాలి, అంతేనా? అంటే ఇంతవరకు పంపించలేదు ట్యాంకర్ని, సమస్య అయిపోయింది. ట్యాంకర్ కూడా పంపాలి. అడిగారా మీరు పంపమని? పంప. ఇంతకు ముందు ఒక సంవత్సరాల కింద వాటర్ తక్కువ వస్తుండే మాకు ఇక్కడ. మాకు లీడర్ మా ఆయన. అప్పుడు వాటర్ ట్యాంక్ కూడా వస్తుండే. మా ఆయన జర ఇది ఉండే కొంచెం, కానీ ఇప్పుడు ఎవరు లేరు. ఆయన పోయిండు, ఎవరు లేరు, పట్టించుకునే వాళ్ళే లేరు. మాకు ఉన్నారు లీడర్లు, లాభం లేదు. సరే, నేను నిజంగా చెప్తేనే నిజంగా మాట్లాడతాను, నేను అబద్ధం చెప్పలే. మీ ఒక్కరి ముంగట ఉన్న ఒకటే మాట మాట్లాడతా, 10 మంది వచ్చిన ఒకటే మాట్లాడతా, 100 మంది ముంగట ఉన్న ఒకటే మాట మాట్లాడతా. తప్పేనా? తప్పు కాదా? ఇప్పుడు ఈ నీళ్ళు తాగి బతకాలనా, సావాలనా, రోగాలు తెచ్చుకోవాలనా, లేకుంటే కాటికి పంపించేస్తారా? మమ్మల్ని పంపిస్తారా? ఒక్కొక్కరు పాడగడతారు, ఒక్కొక్కరు ఇంట్లో ఇట్లా నీళ్ళు తాగుతాయి. అందరికీ బోర్లు ఉన్న వాళ్ళు బోర్లు వాడుకుంటారు, మాకు ఇంట్లో బోర్ లేదు, మేము ఇవే నీళ్ళు వాడుకోవాలి రోజు. మేము ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ నీళ్ళు ఇట్లా వస్తున్నప్పటి నుంచి కాదు, రోజు వాటర్ ట్యాంకులు కొనుక్కుంది. ఇప్పుడు ఆ నీళ్ళు కూడా దొరుకుతలేవు, బయట డబ్బాలు కూడా దొరుకుతలేవు నీళ్ళు. ట్యాంకులు కొనుక్కుందామన్నా దొరుకుతలేవు అసలు లేవు. ఖైరతాబాద్లో ఎన్నిసార్లు ఎక్కడ అయినా కానీ, ఖైరతాబాద్లో ఎన్ని ఏరియాలో అయినా కానీ డబ్బాలు దొరుకుతలేవు నీళ్ళ. దానికి చూసుకోండి, చూపిస్తాను, నడవండి. నేను కూడా నీళ్ళు దొరుకుతలేవు తాగడానికి. డబ్బాలు కొనుక్కొచ్చుకొని తాగుదామని నీళ్ళు రోజు ఇప్పుడు కాగబెట్టి కానీ బట్ట కట్టి ఒలగట్టి నీళ్ళు పట్టుకొని తాగుతున్నాం. మనం అంతకంటే ఎక్కువ ఏం చేస్తాం? బతకడానికంటే ఏదో చేయాలి కదా. ఇప్పుడు ఈ సమస్య ఎన్ని రోజులు కొనసాగుతుంది మీకు? ఇప్పుడు ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది? ఇప్పుడు ఎందుకంటే దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి కదా. ఇప్పుడు ఎండాకాలం ఉన్నది, నీళ్లు లేవని చెప్తారు. నేనే చెప్తాను, వాళ్ళ ముచ్చట కూడా నేనే చెప్తా. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, నీళ్ళు ఎండిపోతున్నాయి, మేము ఎక్కడి నుంచి తీసుకురావాలంటారు. ఇప్పుడు మొన్న ఆయన అడుగుతామన్నారు, గోదావరి నుంచి నీళ్ళు అట్లనే వస్తున్నాయి అంట. గోదావరి నీళ్ళ నుంచి వస్తున్నాయి, గోదావరి నుంచి. మన ఆ నీళ్ళు ఫిల్టర్ ఎందుకు చేస్తలేరు? ఫిల్టర్ చేయాలనా లేదా? అంటే ప్రాబ్లం ఫిల్టర్ అమ్మా లేకుంటే ఈ వచ్చే పైప్లలో పైప్ లైన్లకైనా కలెక్షన్ ఎక్కడనో కలుస్తున్నదండి. గోదావరి నీళ్ళలో కలెక్షన్ ఎక్కడనో కలుస్తున్నది, మురికిది. అవి మురికి నీళ్ళ వాటర్ కలుస్తున్నది కాబట్టి ఆ నీళ్ళు వస్తున్నాయి అవి. కానీ ప్రభుత్వము గమనించి దాన్ని చూసి ఎక్కడ లీకేజ్ అయిందో చూసి దాన్ని ప్రిపేర్ చేయాలి, దాన్ని ఫిల్టర్ చేయాలి, పబ్లిక్ని మంచిగా జనాలకు మంచిగా అందియాలి. ఉన్న ఆ సీటు మీద గద్దె ఉన్నా కానీ, ఏ ప్రభుత్వం ఉన్నా ఏది ఉన్నా కానీ ఈ నీళ్ళు తాగుతారా అడగండి. ఇన్ని రోజుల నుంచి ఆ శేఖర్ ఉన్నాడు, 10 ఏళ్ళు ఆయన నడిపించిండు, ఆయన అట్లనే ఉన్నది. ఇప్పుడు ఈయన వచ్చిండు, ఈయన నడిపించిండు. ఈ 2 నెలల నుంచి అయితే మరీ ఘోరంగా ఉన్నది.
పిల్లలు టాయిలెట్ పోసిన నీళ్ళు ఉన్నట్టున్నాయి అవి కలరు. బిందెలో ఎటు విధంగా ఉన్నది, ప్లాస్టిక్ బాటిళ్ళలో నింపితే ఎటు విధంగా వస్తున్నాయి, ప్రాబ్లము దేనివల్ల అవుతున్నది మీరు అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి. వాళ్ళు అక్కడ రెడీస్కి పోతే మా అబ్బాయి మొన్న అక్కడ తెల్లగా ఉన్నాయంట, మరి ఇక్కడ మధ్యలో నుంచి వాటర్ ఎట్లా వస్తున్నాయి, మన పసుపు లైట్ పసుపు కలర్ వచ్చేస్తున్నాయి. వస్తే ఆ వాసన చూసేసరికి మురికి వస్తుంది. ఆ మురికి నీళ్ళు ఎట్లా తాగడానికి వస్తుంది? మా ఇంట్లో కూడా బోర్ లేదు. మేము ఆ వాటర్ వస్తేనే మాకు ఇంటి నుండి ఉంటాయి నీళ్ళు. వాటర్ వచ్చిన రోజే మరుసటి రోజు సరిపోవు కదా నాన్న. ఆ నీళ్ళే స్నానాలు చేసుకోవడం, అవే నీళ్ళు శుభ్రం చేసి మళ్ళీ తాగడం కదా. ఆ గ్లాసులో ముంచేసరికి వైట్ కనిపిస్తున్నాయి, మంచిగా ఉన్నాయి శుభ్రంగా. మళ్ళీ బిందెల్లో పడితే నల్ల పచ్చగా లైట్ కలర్గా చిన్నపిల్లలు మూత్రం పోస్తే ఎలాగొస్తుంది అలా కనిపిస్తుంది. అవి ఎట్లా నచ్చుతుంది? ఆ నీళ్ళు మంచి నీళ్ళు నోట్లో పోసుకోవాలంటే ఇష్టం అనిపిస్తుందా ఎవరికైనా? చెప్పండి మీరే. దానికి సమాధానం ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు ఈ సమస్య ఎన్ని రోజుల నుంచి మీకు? రెండు నెలల నుంచి ఉందంటున్నారు కదా. 2 నెలల నుంచి మీరు అధికారుల దగ్గరికి వస్తే ఒక్కరు కూడా మీ దగ్గర రాలేదు? అధికారుల దగ్గరికి ఇంట్లో మా బాబులు ఎవరు ఉండరు కదా, వాళ్ళు పొద్దున్న వెళ్ళారంటే సాయంకాలం వస్తారు. మరి ఆ ప్రాబ్లం ఎవరు తీసుకోవాలి? మేము ఆడవాళ్ళం వెళ్ళగలం కదా, చెప్పండి. మరి ఆ ప్రాబ్లం ఎవరు తీర్చాలి? అది కరెక్టేనా కాదా? వాళ్ళు మధ్యలో వచ్చి లంచ్ కూడా చేసిపోయేటాళ్ళు, వాళ్ళకు ఉండదు టైము. మరి ఆ మంచినీళ్ళ గురించి ఎవరు వెళ్ళాలి? వాటరు 2 నెలలైనా అసలు డీజిల్ లాగా వస్తున్నాయి. మేము ఫిల్టర్ నీళ్ళే తెచ్చుకొని వాడుకుంటున్నాం. అసలు నీళ్ళే బాగా వస్తలే. చేయించిన అన్నారు, చేసేవి లేరు. మళ్ళీ అట్లనే వచ్చినాయి. 3 రోజులు వాటర్ రాలేవు. మళ్ళీ మొన్న 3 రోజుల నుంచి మళ్ళీ అట్లనే వస్తున్నాయి వాటర్. అవి తాగితే ఇక మొత్తం దుడద ఇక ఇట్లా లేస్తుంది. ఇట్లా ఆ నీళ్ళు తాగినందుకు వాతులు దుడద. 2 నెలలే వాటర్. 2 నెలల నుంచి వస్తలేరు, చూస్తలేరు. మళ్ళా ట్యాంకీలు కడిగించిన అన్నాము, కడిగినారు. కడిగినా కానీ మళ్ళీ అట్లనే వస్తున్నాయి వాటర్. మరి ఎట్లా మాకు తెచ్చుకునేటోళ్ళు లేరు. మళ్ళీ ఎట్లా? మళ్ళా ఏమన్నారు మీరు పోయి అడిగినప్పుడు? ఇప్పుడు అలా వచ్చి చెక్ చేసారు కదా, వచ్చి ట్యాంకీలు కడిగినా అని చెప్పిరు. కడిగిన దొరకలే, కడగని దొరకలే. మళ్ళీ కడిగినాక మళ్ళీ అట్లనే వస్తున్నాయి వాటర్. మళ్ళీ ఎట్లా? మళ్ళా మేము ఏమి తాగాలి? ఎన్ని రోజులు కొనుక్కొచ్చుకొని తాగాలి? ఫిల్టర్ నీళ్ళు కొనుక్కొచ్చుకొని తాగుతున్నాం, అదే వంట చేసుకుంటాం. అసలు మేము తాగడానికి పడతలేము నీళ్ళు. ఇప్పుడు ఇది వాడకానికి కూడా లేవా? నార్మల్ వాష్రూమ్ కానీ గిన్నెలు అడుక్కోవడానికి వీటికి పట్టుకున్నాము. అట్లాంటే అన్ని నీళ్ళు ఏడికేం కొనుక్కొచ్చుకోవాలి మేము. ఈ నీళ్ళు ఇప్పుడు మీకు వచ్చే నీళ్ళు బట్టలకు వాడుకుంటున్నాం, స్నానాలకు. అవి తాగడానికి వంటకు బయటకేం కొనుక్కొచ్చుకుంటున్నాం. రోజు 30 రూపాయలు 40 రూపాయలు అవుతున్నాయి మేము కొనుక్కొచ్చుకుంటే. ఏం చెప్తారు ఇప్పుడు ప్రభుత్వానికి ఈ వాటర్ గురించి? మంచిగా రావాలని అనుకుంటున్నాం మేము. నీళ్ళు వాటర్ వస్తలేవు కదా మంచిగా. ఫిల్టర్ నీళ్ళు కొనుక్కొచ్చుకొని తాగుతున్నాం. విజయరెడ్డి దగ్గర పోదామని ఇక్కడ పెడితే పూలకు వచ్చిన వాళ్ళు ఏమన్నారు, బర్రెది టాయిలెటా ఆవు టాయిలెటా అని అడిగిర్రు. ఆవు టాయిలెట్ కాదమ్మా, ఇది నీళ్ళు ఇట్లా వస్తున్నాయి అని. మళ్ళీ మీరు పైకి వచ్చి చూడుర్రి, మేము బిల్లు కడతలేమా? మేము దొంగతనంగా నల్లలు తీసుకొని దొంగతనంగా నీళ్ళు పట్టుకుంటున్నామా? మేము చెప్పుర్రి, రోగాలు వచ్చేసామన్నా ఆడికెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాం. ఆడికెళ్ళి ఆ నీళ్ళు పడక 2000 అయినాయి. చూపిస్తున్నాడు. మీరు పైకి రండి, పైకి రండి. పైకి వస్తే అప్పుడు తెలుస్తుంది దేని శ్వాసన. నీళ్ళు ఎట్లున్నాయి? నీళ్ళు చూసిర్రా? మీరు తాగుతారా? చెప్పరు. మళ్ళీ మీరు చూసారు కదా నీళ్ళు. ఇక అంతే. మీరు అక్కడ పోయి మీరు కంప్లైంట్ ఇస్తారో మళ్ళీ ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం. వచ్చింది అవి ఎందుకు నిలువ ఉంచుకున్నారు? దాంతో ఏం ఉపయోగం? ఎట్లా వాడుకుంటారు? తాగడానికి ఆ నీళ్ళు మేము ఇంకా ట్యాంకీలో నింపుకుంటామా? కిందనే మేము పట్టేది మేము. అవి తాగేటివే కదా, బిందెలు డబ్బలు అవి అవే నీళ్ళు తాగుతున్నాం మేము. ఆ పేరుకున్నాక ఎట్లున్నాయి కదా. సిగ్గు అయింది. ఇది బర్రె టాయిలెటా ఆవు టాయిలెటా అంటే బర్రెది ఆవుది తాగేంత మనుషులమా మేము? అంటే ఇప్పుడు అధికారులు ఇక్కడికి వచ్చి ఆల్రెడీ చెకప్ చేసి వచ్చినట్టు ఎవరు రాలేదు. చెకింగ్ చేస్తేందుకు ఎవరు వాడొస్తాడు, చిన్న బాటల్లో నీళ్ళు పట్టుకుంటాడు.
వీడు వస్తాడు బాటల్లో నీళ్ళు మళ్ళీ ఇంతవరకు ఎవరు రాలేదు, మీరు వచ్చినట్టు ఎవరు రాలేదు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి చూసినాం, ఇంట్లోకి వెళ్ళి చూసినాము. అంతకుముందు అక్కడ వేరే కాలనీలో వాటర్ బాటిళ్ళతో కూడా మనకు చూపించారు, అట్లనే నిల్వ ఉంచుకున్న బిందెలు కూడా చూపించారు. ఇక్కడ ఒక అమ్మాయి అయితే దాదాపు ఇంత ఎత్తు డబ్బాలని నిల్వ చేసుకునే వాటర్, ఎందుకంటే వాళ్ళకి ఇంకో సోర్స్ లేదు. ఏదేమైనప్పటికీ కాలనీ వాసులకు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ నీటి సమస్యను పూర్తిగా తొలగించి మంచి వాటర్ వచ్చేలాగా ఈ ప్రభుత్వం చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎండాకాలంలో మాత్రం నీళ్ళ అవసరాలు ఎక్కువ ఉంటాయి. ఈ నీళ్ళ సమస్యలు వీళ్ళని వీళ్ళని తొందరగా ఈ నీళ్ళ సమస్యని పరిష్కరించి ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, రవిరెడ్డి, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.